More of very panchayat based issue kabatti idi. So all the departments which are related to Pushkarams are more or less I had them. అలాగే మా కందులు దుర్గేష్ గారు కూడా టూరిజం సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా కీలకమైన పార్ట్. సో మోర్ ఆర్ లెస్ అవర్ జనసేన పార్టీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ఎన్డీఏ గవర్నమెంట్. సో వీ హ్యావ్ అ వెరీ కీ రోల్ టు ప్లే అండ్ ఆల్సో వీ హ్యావ్ అ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. సో దాంట్లో భాగంగా ఎందుకు ఇద్దరు ముగ్గురు అడుగుతా ఉన్నాను నేను, అంటే వాట్ మేడ్ యూ టు స్టే ఫర్ 2 days అని అడుగుతా ఉంటే, మొన్న మధ్యన పొల్యూషన్ గురించి ఏదో ప్రశ్న వచ్చినప్పుడు అసెంబ్లీలో నా గురించి నాకే వేశారు అందరూ. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చెట్లు కొట్టేసినా కానీ లేదంటే కలప అమ్మేసినా కానీ కూర్చోబెట్టి కలప అమ్మారు, మీరు ఎందుకు అమ్మారని చెప్పి నాకే ప్రశ్న. మా అధికారులు ఎవరు ప్రశ్నలు, మా అధికారులు లీడ్ చేస్తారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ చేస్తారు, కానీ ఫైనల్గా తప్పు జరిగితే నన్నే పట్టుకుంటారు. అలాంటిది చాలా పెద్ద ఎత్తున 10 కోట్ల మంది ఈయన ఆకర్షించబోతున్న ఈ గోదావరి ఎక్కడున్న పుష్కరాలకి ఏదన్నా సరే నేను దీంట్లో పాల్గొనకపోయినా లేదు పర్లేదు, కొంత ఉదాసీనత చూపించినా నన్ను ప్రజలు క్షమించారు. సో నాది బిఫోర్ నాకు ఎవరి చేత చెప్పించుకోవడం నాకు ఇష్టం ఉండదు. నా బాధ్యతగా నేను వచ్చాను యాజ్ అ డిప్యూటీ సీఎం అండ్ ఆల్సో యాజ్ అ కన్సర్న్ మినిస్టర్ ద డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు పుష్కరాలు. దట్స్ వాట్ మేడ్ మీ టు కమ్. ఇది ఈ సందర్భంలో పుష్కరాలు అనేది చాలా ఇలాంటి 12 సంవత్సరాలకు వచ్చి ఒకసారి పుష్కరాల్లో ఈ నదిలో మునిగితే చాలా పుణ్యం వస్తుంది. ఇట్స్ గ్రేట్ ఇంట్రెన్సిక్ సెంటిమెంటల్ వాల్యూ ఉంది, డివోషనల్ ఆస్పెక్ట్ ఉంది, డివోషనల్ పర్స్పెక్టివ్ ఉంది, ఆధ్యాత్మికత ప్రత్యేకత ఉంది దీనికి. అండ్ స్పెషల్ ఇన్ నేషన్ వైడ్ దీన్ని చూస్తూ ఉన్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాలు దీన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగా నేను మాట్లాడుతున్నప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రివ్యూ చేస్తున్నప్పుడు ఎందుకు అసలు ఎలా ఇనిషియేట్ అయిందని మీ దృష్టికి పట్టుకురాను. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రివ్యూ చేస్తున్నప్పుడు గోస్తని నది గురించి ఏదో వచ్చింది. గోస్తని నది నాట్ ఇన్ ఉత్తరాంధ్ర, ఇట్ ఈస్ సమ్ ఒక చిన్న కెనాల్ ఆఫ్ భీమవరం. అలా మాట్లాడుతూ దెన్ ఎంత ఉంది పొల్యూషన్ కంట్రోల్, ఎంత పొల్యూషన్ ఎంత అవుతుందని మాట్లాడుతాను. దెన్ ద టాపిక్ కేమ్ టు పుష్కరం. దాంట్లో మేజర్ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఏం కనిపించిందంటే, ఒకవైపు ముఖ్యమంత్రి గారు 10 కోట్ల మంది వస్తారు, దీన్ని చాలా ఆడంబరంగా చేయాలి, బలంగా చేయాలి, ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అవ్వాలి, మేక్ ఓవర్ ఆంధ్రాకి ఇది చాలా కీలకమైన దశ వస్తుంది అని అనుకున్న పరిస్థితులు చూస్తుంటే, కాంతిలాల్ దండయ్య గారు నేను కృష్ణయ్య గారితో కూర్చోబెట్టి లాస్ట్ ఒక 1 week అంతా రివ్యూస్ చేస్తాను, అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూస్ చేస్తాను. ప్రత్యేకంగా మా దృష్టిలో పడింది ఏంటంటే రాజమండ్రి సిటీ తాలూకు వేస్టేజ్. ఇందాక కాంతిలాల్ దండయ్య గారు చెప్పినట్టుగా 75 MLD ఈ డ్రైనేజ్ sewage is being produced every day, per day. దాంట్లో యూ హ్యావ్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ దట్ కెపాసిటీ ఈజ్ ఓన్లీ ఫర్ 30 MLD. దాన్ని ట్రీట్ చేసి తిరిగి నదిలోకి ఇవ్వడం అనేది 30 MLD. అది కూడా నాకు తెలిసేది మనం కలెక్టివ్గా ఇది కాబట్టి మన సివేజ్ కాబట్టి దానికి ఎంత టెస్ట్ చేశారో ఎంత దాన్ని అంటే ఇందాక మనం ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాం కొలిచాం, కానీ అసలు శుద్ధి చేసిన తర్వాత ఏ స్థాయిలో ఉంది నీళ్ళు అనేది ఇప్పుడు దాకా నాకు తెలిసి ఐ థింక్ పీసీబీ హ్యాజంట్ కన్సిడర్డ్ ఇట్. ఐ థింక్ సమ్వేర్ వీ షుడ్ టేక్ దట్ ఇన్ టు అంటే ఫైనల్గా ఓకే 75 అంటే నాకు చాలా హాస్యాస్పదంగాను చాలా ఫాల్స్గా అనిపించింది. ఏంటంటే ఒకవైపు ఏమో పుణ్యనదులలో మనం స్నానం చేస్తే మనకి పుణ్యం వస్తుందని చెప్తున్నాం. 75 మిలియన్ లీటర్లు అంతేనా, 75 మిలియన్ లీటర్లు రోజుకి, దాంట్లో 30 మిలియన్ లీటర్లు ఏమో రోజుకి మనం శుద్ధి చేసి వదులుతున్నామని ఉంది, బట్ అది ఎంతో స్పష్టంగా లేదు. కానీ దాంట్లో 45 MLD డైరెక్ట్గా వదిలేస్తాం గోదావరిలో. గోదావరి తల్లి భరిస్తుంది కాబట్టి మనం వదిలేస్తున్నాం. అలాగే ప్లాస్టిక్ వేస్ట్ జనరేటెడ్ ఇన్ రాజమండ్రి ఈజ్ 5 million metric tons per day. 5 million metric tons per day లో
అంటే 75 మిల్లీ లీటర్లో 40 5 మెట్రిక్ టన్ చెత్తే ఉంది, ప్లాస్టికే ఉంది. అంటే దాంట్లో మీరు 30 మిలియన్ లీటర్స్ మన చెత్త మనం శుద్ధి చేసి వదులు ప్లాస్టిక్ సెగ్రిగేట్ చేసాం అనుకున్నా కానీ 45 మిల్లీ లీటర్ల ఈ మురుగునీరులో ఎంత మనం వదిలేస్తున్నాం చూడండి. నాకు తెలిసి దానికి ఈ లెక్కల ప్రకారం చూస్తే more than 3.5 million tons of plastic is straight away dumped into Godavari. Metric tons per day, sorry. 5 metric tons per day. That's stand corrected. అంటే నాకు ఇంత మనం ఎలాబరేట్గా అంటే మీరు బడ్జెట్ చూస్తే 8,000 కోట్లు చేసి కనీసం మనకి క్లీన్ అంటే ఇంత బడ్జెట్లో కూడా మనం ఏం చేసామంటే రోడ్లకి ఇంత బడ్జెట్ ఉందని చెప్పాం, లేదంటే ఈ సౌకర్యాలకి బడ్జెట్ చెప్పాం. ఎక్కడా కూడా మురుగునీరుకి కనీసం రూపాయి బడ్జెట్ లేదు ఎక్కడ. దట్స్ క్వైట్ ఫినామినల్ అనిపించింది నాకు. అందరూ మీరు చేశారు కానీ ఏ నదిలో అయితే పుణ్యకోస్తను మనం మునుగుతాం అనుకుంటామో ఎక్కడో కూడా ఈ 75 మిల్లీ లీటర్లకి సంబంధించి ఎక్కడో కూడా శుద్ధి చేసే ప్లాంట్స్ గురించి ఒక్క బడ్జెట్, ₹1, ₹1,00,000 కనీసం ₹1 బడ్జెట్ కూడా లేదు దీంట్లో. రోడ్లు వేయాలనుకుంటున్నాం నాకు ఐ థింక్ ద ప్రయారిటీ ఆఫ్ దిస్ 8,000 crores ఐ రిక్వెస్ట్ కీర్తి గారు and SP గారు ఆల్సో ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. సో నేను ఇవి వచ్చినప్పుడు నాకు ఏమనిపించింది, ఫస్ట్ ఇది పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనిపించింది. ఎందుకంటే మీ దృష్టికి నేను తీసుకొస్తున్న ఏలూరులో చాలా విచిత్రంగా కొన్ని 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ఐ థింక్ 3.5 years బ్యాక్ ఆర్ ఎగ్జాక్ట్లీ less than 4 years బ్యాక్ an incident occurred in Eluru. Mysteriously 10 people died. Consuming it, 10 to 12 people died, I think. Drinking water. The problem is all the aqua chemicals mixed into, I don't know, what kind of water source it got mixed into, people consumed it and they died mysteriously. No one could make out. After some time it was an assumption, not assumption, later they found out, but by then things moved on. సో అలాగే నాకేమనిపించిందంటే ఇంత పుణ్యకార్యం పెట్టుకొని మొత్తం డంపింగ్ అంతా ఇక్కడ చేసేసి ఎక్కడా కూడా కనీసం రూపాయి బడ్జెట్ ఇవ్వలేదని దట్స్ వాట్ మై అబ్జర్వేషన్ వాజ్. దట్ వాజ్ రీజన్ బిఫోర్ నేను మిగతా వాళ్ళకి చెప్పబోయే ముందు నా చేతిలో ఫండ్స్ ఇప్పుడు దాకా నేను ఇన్ని సంవత్సరాలు నేను 2 years అయింది, 2 years వచ్చి ఎప్పుడు నేను బడ్జెట్స్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. సో ఫస్ట్ టైం ఐ హ్యావ్ ఆస్క్డ్ కృష్ణయ్య గారు అండ్ కాంతిలాల్జీ జస్ట్ ప్లీజ్ ఐ నీడ్ అ బడ్జెట్, మీరు ఇవ్వండి అంటే. ఎందుకంటే ఇట్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్. ఇఫ్ దే ఫీల్ ఇట్ ఈస్ వర్త్ అంటే దే కెన్ గివ్ ఇట్, దెన్ దిల్ సెండ్ ఇట్ టు ద ఆనరబుల్ సీఎం, విచ్ హీల్ నెవర్ సే నో టు దిస్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ కన్సర్న్ పబ్లిక్ కన్సర్న్ ఉన్నాయి అని ఎప్పుడు నో అని చెప్పి. సో మేము దాన్ని బట్టి అందుకనే ఈ 2,000 కోట్లు ఫస్ట్ మా 100 కోట్లు దేనికంటే నీటిని శుద్ధి చేయడానికి ఫస్ట్, ఎందుకంటే దట్స్ ప్రైమరీ. ఇవి మేము తీసుకొచ్చిన తర్వాత ఇంకొక పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఏమనిపించింది, నేను పరిశ్రమలు అందరితో మాట్లాడుతున్నప్పుడు వీఆర్ నాట్ అగెయిన్స్ట్ డెవలప్మెంట్, పరిశ్రమలు రావాలి, ఉపాధిలో పెరగాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి. మీరే కీర్తి గారు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు మ్యామ్ మీరు. All the representatives of concerned industries came, and there was one of the gentlemen, I don't know his name, I didn't ask his name. He is saying that particular Andhra paper mills is completely on global standards. There is no such thing in Japan. Today I went for a field visit. All of you are there. వాళ్ళు చెప్తున్న ఆ పాయింట్, వదులుతున్న నీళ్లు పరిశ్రమలోకి గోదావరి నీళ్లు వాడుకొని పేపర్కి తయారీకి వాడి ఆ వదిలిన మురుగు నీరు మళ్ళీ వచ్చి కెనాల్స్ ద్వారా పంపించే లెగూన్స్కి పంపించే ప్రాసెస్లో ఎక్కడా కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు చెప్పిన గ్లోబల్స్ నిన్న ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా అసర్టివ్గా చెప్పారండి. హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దెర్ ఇస్ నో సచ్ నో దే హ్యావెంట్ వైలేటెడ్ ద నార్మ్స్ అని చెప్పారు. దట్స్ రీజన్ ఐ సెడ్ ఐ లైక్ దర్ కాన్ఫిడెన్స్, దట్స్ వై ఐ వెంట్ అండ్ చెక్డ్. But it's a gross violation. They're supposed to be as per the global standards or according to the standards which they have committed. They're supposed the entire channel to have a cement
cement court should be there. Some kind of canal should be created. But it went into ground. And eventually that will seep into the ground and it will go into Godavari. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోద్ది, అది గోదావరిలో కలిసిపోద్ది. పోనీ లెగూన్స్లో ఏదైనా ఉన్నాయి అంటే కంప్లీట్గా గుర్రపు డెక్క పెరిగిపోయింది. యాజ్ పర్ ద నార్మ్స్ గుర్రపు డెక్క పెరగకూడదు, విజిబుల్గా కనిపించాలి. ఇన్ని వైలేషన్స్ పెట్టుకొని ఐ డోంట్ నో హౌ కమ్ దే హ్యావ్ షోడ్ సచ్ కాన్ఫిడెన్స్. క్వైట్ స్ట్రేంజ్. అలాగే పిసిసిఎఫ్ అధికారులు నేను అడిగితే మీరు ఇవి చేసేది వైలేషన్సా కాదా అని అంటే దే ఆర్ వైలేషన్స్. హ్యాడ్ యూ సర్వ్ నోటీసెస్? నో. ఇది ప్రాబ్లం ఏమవుతుందంటే మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఒక వైలేషన్ జరుగుతున్నప్పుడేమో డ్యామేజ్ పబ్లిక్కి పడుద్ది, చెడ్డ పేరేమో ప్రభుత్వానికి వస్తుంది. ఏదన్నా మాట్లాడతానంటేనేమో మాకేమైనా ఇబ్బందులు వచ్చేస్తాయని చెప్తా ఉంటాం. ఎనీ సెట్ వీ అండర్స్టాండ్. అంత కామన్ సెన్స్ లేకుండా పాలిటిక్స్ రాంగ్.